నీలాంబరమ్మాయి గారు ఇంటి పెద్ద కోడలు అవడం ఏంటి? మీ అక్క జీవితం బాగుండాలని దేవుడు అట్లా రాసినాడు రా. చదువులేని నాను అనుభవంతో తలరాతను అర్థం చేసుకోగలను. నిజమేనయ్యా, నీలాంబరి అమ్మాయి గారి నుదుటిన పెదబాబు గారిని చేసుకోవాలని రాసుందేమో. ఎవరికి ఏమవుతారు ఇవాళ అర్థమైపోయినది. పెదబాబు గారికి గతం గుర్తు రావట్లేదు, నాన్న గుర్తు రావట్లేదు. ఇప్పుడు అమ్మగారు అయ్యగారు అందరూ కలిసి నీలాంబరి అమ్మాయి గారిని పెళ్లి చేసుకోమంటే పెద్దబాబు గారు తాళి కట్టేస్తారా అయ్యా? అంతే పార్వతి. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. వాళ్ళు గొప్పోళ్లే, పేదోళ్లతో పని చేయించుకుంటారు, జీతాలిస్తారు. మనం వండి పెడితే తింటారు గాని ఇద్దరిది ఒకే కంచం అంటే ఒప్పుకోరు పార్వతి. అయ్యా, నాకు సాయం చేస్తావా? చచ్చిపోతాను, సాయం చేయమంటే నన్ను చేయలేనమ్మా. ఎందుకట్ట మాట్లాడతావయ్యా? అక్క, నీకేం తక్కువ చెప్పు. ఈ రాజు కాకపోతే ఇంకో రాజు వస్తాడు. దేవుళ్లే దూరం అయినారు. రాజులు రాజ్యాలు ఉంటాయా గాని అయ్యా, నాకు సాయం చేయమన్నది చచ్చిపోనికి కాదు, నన్ను ఈడ నుండి ఎడికిన్నా దూరంగా తీసుకుపో. ఈ ఇల్లు, ఈ ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చినా పరిగెత్తుకురానంత దూరంగా తీసుకుపోవయ్యా. ఈ ఒక్కరోజు ఓపిక పట్టు పార్వతి, నిన్ను పంపాల్సిన చోటి పంపేస్తాను. అక్క, అయ్య ఏటంటున్నాడు? నిన్ను యాడకు పంపిస్తాడు? నా పానం ఉన్నా లేనట్టే అనిపిస్తుంది. ఆ ఇష్టం ఏడికైనా పంపని. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, మా ఘట్టమనే నీ ఇంటికి పెద్ద కోడలిగా రావమ్మ. నాకన్నా నువ్వే ఎక్కువ ఎక్సైట్ అవుతున్నావేంటి చీప్రాంటి? అంతే కదా, ముఖేష్ అంబానీ కన్నా ఆయన భార్య చాలా అదృష్టవంతురాలు. నువ్వు మా ఇంటి పెద్ద కొడలైనా మంత్రి పదవి నాకే దక్కుతుందన్న సంతోషం పట్టలేకపోతున్నాను. ఒట్టి మంత్రమేంటి, సేనాపతివి, పత్నివి అన్ని నువ్వే. హాస్పిటల్ నుంచి కంగారుగా వచ్చిన నువ్వు వీడియో ఫుటేజ్ లో పార్వతికి బదులు నువ్వెలా ఉండగలిగావు? అసలు తన్నెలా మార్చగలిగావు? ఎలాగంటావా? ఇలాగే రా, చూపిస్తాను. ఇందులో పార్వతి ఉండాలి కదా,
మరి నువ్వున్నావేంటి? డాక్టర్ గురుమూర్తి డబ్బు తీసుకుని నాకు ఫేవర్ చేశాడు. ఆ పార్వతి ఉన్న ప్లేస్ లో నేనుండేలా గ్రాఫిక్స్ చేశాడు. హాస్పిటల్ సీన్ అనగానే చెమర్చిన కళ్ళతో చూసేవాళ్ళు ఇందులో ఏదో మతలబు జరుగుంటుందని అనుమానించారు. ఆ ఉదాసీనతనే నేను క్యాష్ చేసుకున్నాను. నీవి మామూలు వెదవ తెలియదట్లు కావు నీలంబరి. ఈ మార్పు, ఈ చేర్పు నా కొత్త జీవితానికి అంకురార్పణ చేసింది. ఏం మార్పు నీలంబరి? ఏంటి ఏవో మార్పులు చేర్పుల గురించి మాట్లాడుకుంటున్నారు? అదే చిన్నబాబు, యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేశాం. కాబోయే పెళ్లి కూతురు ఘట్టమనేని ఇంటి పెద్ద కోడలి ఫోటోలు ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, యూట్యూబ్ లో పెట్టండి పెట్టండి అని ఫ్యాన్స్ ఒకటే గోల. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు కదా ఆంటీ? లేకపోవచ్చు, కానీ కత్తెర నాలెడ్జ్ ఉంది కదా. పిన్నికి ఎలా కట్ చేయాలో బాగా తెలుసు. నేనేదో జేబు దొంగ అయినట్టు మాట్లాడుతున్నావేంటి చిన్నబాబు? జోక్గా అనట్లేదు పిన్ని, నువ్వు గొప్ప ఎడిటర్ అంటున్నాను. నువ్వు మెచ్చుకున్నా నీ పిన్నికి అర్థం కాదులే మహి. ఆ, ఇంతకీ చెప్పా పెట్టకుండా సడన్ గా వచ్చారేంటి? చెప్పకుండా రాకూడదా నీలంబరి? అయ్యో అలా అని కాదు, మీరు వస్తున్నారని ముందే చెప్తే వంటలు ప్రిపేర్ చేయించేదాన్ని. ఆ వంటలేవో వనభోజనాల్లో చేయొచ్చు. వనభోజనాలా? ఎప్పుడు వెళ్తున్నావు? రేపే. అందుకే నీలంబర్ని వనభోజనాలకి రావాలని సాంప్రదాయంగా బొట్టు పెట్టి ఆహ్వానించడానికి వచ్చాం. ఓ ఆంటీ. హలో చంద్రముఖి. నాగపడగల చంద్రముఖిని కాదాంటీ, ఘట్టమనేని చంద్రముఖిని మాట్లాడుతున్నాను. గట్టమనేని ఇంటి కోడలయ్యాక ఆ మాట అనాలి. ఆ విషయం చెప్పాలనే చేశాను. పని మనిషి పార్వతికి ఎసరు పెట్టి ఆ ప్లేస్ లోకి నేను వెళ్ళి ఇప్పుడు ఘట్టమనేని దేవేంద్ర గుండెల్లో చోటు సంపాదించే అవకాశం చూస్తున్నాను. రానే వచ్చింది. నన్ను పెద్ద కోడల్ని చేసుకోబోతున్నారాంటీ. నువ్వు వచ్చి అక్షంతలు వేసే టైం వచ్చిందాంటీ. చంద్రముఖి, ఈ నవ్వులో ఆనందం ఉండొచ్చు, కానీ అంతకన్నా ఆవేశం దాగుండాలి. శత్రువుల ఇంట్లో కాపురం చేయడానికి వెళ్ళట్లేదు నువ్వు. పెద్ద కోడలు పొయ్యి వెలిగించడానికి వస్తుందని భావించే వాళ్ళకి వాళ్ళ చిత్తి పేర్చడానికి వస్తున్నావని తెలియకూడదు. ఈ సంగతి నీకు బాగా గుర్తుండాలి. అలా ఎలా మర్చిపోతానంటీ? పెళ్లి పీటల మీద కూర్చోపెట్టి నా వీపు మీద నాగపడగల వంశపు రాజముద్ర ఉందని నన్ను మెడపట్టి గింటేశారు. ఇప్పుడు ఈ నీలాంబరి మెడలో తాళి కడతాడు. నేను వేసుకునే నల్ల పూసల దండ ఘట్టమనేని ఇంటిని శ్మశానంగా మార్చే అజెండా అని తెలీదు. రక్తాన్ని చిందిస్తానంటీ. శభాష్, పాము జాతి అనిపించుకున్నావు. విషాన్ని చిందించు.
ఈ అమ్మాయి లేకుంటే బతకనని చెప్పినారు. జీవితాంతం ఈ అమ్మాయితోనే ఉంటానని అన్నారు పెద్దబాబు గారు. కానీ ఈ అమ్మాయి నీలాంబరి అమ్మాయి గారని అమ్మగారు అంటున్నారు. అది నిజమో కాదో నాకు మటుకు తెలీదు. మీకే తెలియాలా? నీలాంబరి ఏంటి పెద్ద కొడలని, నా మనసులో ఉన్న తనే అని అందరూ అంటున్నా నా గుండెకేం అనిపించట్లేదు పార్వతి. ఎక్కడో ఆ ఫీల్ మిస్ అవుతుందేమో అనిపిస్తుంది. నీతో మాట్లాడేంత ఫ్రీగా తనతో మాట్లాడలేను. నిన్ను అడిగినట్టుగా తను ఒక్క మాట కూడా అడిగి తెలుసుకోవాలని నాకు అనిపించట్లేదు. ఏమ్మా ఇంకా తరుగుతున్నారా? తొందర కానివ్వండి అమ్మా, తొందర కానివ్వండి. ఇదిగో మా పార్వతి, మీరు బ్యాచులర్ ఏంటంటే తొందర కట్ చేయి. ఇంకో 3 ఏళ్ళు అయితే ముసలాళ్ళు అవుతారు. ఆంటీ సుబ్బారావు, వనభోజనాలకు వచ్చినప్పుడు కూడా మీ గొడవ ఆపరా? పార్వతి, వంటలన్నీ ఇంకో గంటలో రెడీ అవుతాయా? అవుతాయా గారు? చికెన్, మటన్, ఫిష్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి కదా. చిన్నబాబు, ఫ్రీడమ్ వచ్చిన వాళ్ళలాగా ఎగ్జైట్ అయిపోతున్నావేంటి? అవును డాడ్, మా మొహం సంతోషంతో వెలుగుతుందంటే నాకు రెక్కలొచ్చినట్టే. అఖిల, పెద్ద కోడలు ఎవరో తెలిసినప్పటి నుంచి నీ మొహంలో గ్లో వచ్చింది. నువ్వు నిజంగా చాలా సంతోషంగా కనిపిస్తున్నావు అఖిల. నువ్వెప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవును సునంద, నా పెద్ద కోడలి కోసం చెయ్యని పూజ లేదు, చెయ్యని ప్రయత్నమూ లేదు. ఇన్నాళ్ళకి నా బాధను అర్థం చేసుకుని ఆ దేవుడు నన్ను కరుణించి ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్న పెద్ద కోడలు నీలాంబరి రూపంలో రావడం చెప్పలేని సంతోషాన్నిస్తోంది. ఆ ఆనందంతోనే అందరం కలిసి సంతోషంగా గడపాలనే ఈ వనభోజనానికి వచ్చాం. అవును మామ్, అసలు ఈ వనభోజనాలనే పేరెలా వచ్చింది? పూర్వము వనప్రస్థం అనే ఒక ప్రదేశం ఉండేది. వయసు మళ్లిన వాళ్ళందరూ వాళ్ల మిగిలిన జీవితాన్ని వనాల్లోనే గడిపేవారు. చివరికి ఈ ప్రకృతిలోనే మమేకమయ్యేవారు. ఆంటీ, కార్తీక మాసంలోనే ఎందుకు వెళ్తారంటీ? ఈ మాసంలో ఎండ, వాన, చలి ఏవీ బాధ పెట్టవైశ్వర్య. ఆరోగ్యకరమైన వాతావరణంలో ఆహ్లాదంగా గడపొచ్చని ఈ మాసంలో వనభోజనాలు పెట్టుకుంటారు. పెద్దబాబు గారు, మధ్యాహ్నం 12 గంటలకి మాత్రలు వేసుకోవాలి కదా? వేసుకునే టైం అయింది. మర్చిపోయిన గతాన్ని గుర్తు చేస్తే నా భవిష్యత్తేం కావాలి పార్వతి? మన గొంతు వింటే డౌట్ వచ్చేలా ఉంది. సరే, నువ్వు డైల్ చేయి. ఏ బాబు, ఇలా రామ్మా. చెప్పండి మేడం. అక్కడ హనుమంత్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేయగానే పనుందని చెప్పి పార్వతికి మొబైల్ ఇమ్మను. అలాగే మేడం. మాట్లాడు. హలో, వంటలు ఇంకా పూర్తి కాలేదు, పార్వతిని పిలవను. ముందు పిలుస్తాను బాబు. మీరెవరు బాబు? ముందు మీ అమ్మాయికి ఫోన్ ఇవ్వయ్యా. కోపడకండి బాబు, ఉండండి ఇస్తాను. అమ్మా పార్వతి, ఏంటయ్యా? ఫోన్ అమ్మా. ఎవరో మాట్లాడుతున్నారు. మాట్లాడు. ఎవరు మాట్లాడమ్మా? హలో మేడం తీసుకో.
హలో 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 ఎవరు? ఇంకెవరు? మర్చిపోయావా? ఎవరు అంటే ఇట ఎదురు ప్రశ్నిస్తారేటి? నీకు ఎదురు పడని నేను ఎవరో మళ్ళీ తెలుసుకోవాలనుందా పార్వతి? నేనే నీ పాలిట మృత్యువుని. చంద్రముఖిని. ఏంటి మాట పడిపోయిందా? చూడండి, మీరెవరో గాని కావాలని ఆట పట్టిస్తున్నారనిపిస్తుంది. ఇంతకు ముందు కూడా గిట్టాకి మాట్లాడి బెదిరించినారు. బెదిరించడం కాదే, అంతమొందిస్తాను. నిన్ను కాదు, దేవా పక్కన కూర్చోవలసింది నేనైతే నాకు బదులుగా ఇంకెవరినో తీసుకొచ్చారు కదే. ఫ్యామిలీ అంతా కలిసి ఆనందంగా వనభోజనాకొచ్చారా? ఆ భోజనాలే వచ్చిన వాళ్ళందరికీ పిండాలవుతాయి. అందరి ప్రాణాలు పోతాయి. ఎందుకు ఇంత చేస్తారు? మా మీద ఎందుకు ఇంత కక్ష కట్టినారు? మా అంటున్నావేంటి? వాళ్ళలో నువ్వు కలిసిపోయావా? నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ దయచేసి ఎవరికి కీడు తలపెట్టద్దు. నిజంగా నువ్వు ప్రాణత్యాగం చేస్తావా? ఖచ్చితంగా చేస్తాను. ఏం చేయమంటారో చెప్పండి. దగ్గరలో ఉన్న కరెంటు ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళు. కరెంటు ట్రాన్స్ఫార్మరు ఈడేడుంది చెప్పండి. అందరూ అంటున్నా నా గుండెకేం అనిపించట్లేదు పార్వతి. ఎక్కడో ఆ ఫీల్ మిస్ అవుతుందేమో అనిపిస్తుంది. నీతో మాట్లాడేంత ఫ్రీగా తనతో మాట్లాడలేను. నిన్ను అడిగినట్టుగా తను ఒక్క మాట కూడా అడిగి తెలుసుకోవాలని నాకు అనిపించట్లేదు. తర్వాత కుడి తీసుకో. వెళ్తూనే ఉండు. అలాగే వెళ్తూ ఉండు. నేను చూస్తూనే ఉంటా, నువ్వు వెళ్తుండు. పరుగెత్తవే, పరిగెత్తు. ఈ చంద్రముఖి కంట పడే వరకు పరుగెత్తవే, పరిగెత్తు. అమ్మగారు, తప్పైపోయినది అమ్మగారు. ఇది ఇట్లా శాంతం అనుకోలేదు అమ్మగారు.
తప్పైపోనది. పార్వతి, ఎందుకు ఇలా చేస్తున్నావు? అందరి సంతోషాన్ని నా కోడలు పాడు చేసింది అనిపించుకోవాలా? పార్వతి, నువ్వు మా సునందకి కాబోయే కోడలువని నిన్ను ఏమి అనకుండా వదిలేస్తున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. పార్వతి పొరపాటు చేయడం మామూలే మాకు, కానీ ఈసారి అతి చేసింది. నా కాబోయే పెద్ద కోడల్ని పట్టుకుని మామ్, మన ప్రాణాలకు ప్రమాదం పొంచుందని పార్వతి అలా చేసిందేమో. కానీ నీలాంబర్ని అనుమానించి అవమానించడం ఏంటి? జరిగింది తలుచుకుంటేనే గిల్టీగా ఉంది. పార్వతి, కానీ ఇక ఏమీ లాభం లేదు. నువ్వు ఎంత చెప్పినా ఎవ్వరు నమ్మరో. నిన్ను కన్న తండ్రి నిన్ను చావగొట్టాడే. నీ తలరాత బావుండి సునందాంటి ఇంటికి కోడలుగా వెళ్తున్నావు. అందుకే అఖిలాంటి నీ మీద జాలిపడి వదిలేసింది. పిచ్చిదనా, నువ్వు ఆఫ్టర్ పని మనిషివే. ఈ నీలాంబరిని ఢీ కొట్టడం అంటే వంట చేయడం అంత సులువు కాదు. పిచ్చి పట్టిన దానిలో అరిచావంటే నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తారు, కానీ నిజం చెప్తున్నావని కోర్టుకి ఎవ్వరు తీసుకెళ్లరే. నేను చంద్రముఖి నుండి నీలాంబరిగా మారాను. ఇప్పుడు ఘట్టమనేని ఆపుతావా? నువ్వు చంద్రముఖివని నేను చెప్పినా ఎవరు నమ్మకపోవచ్చు, కానీ నువ్వు గట్టమనేని ఇంటి కోడలువని చెప్పుకొని తిరుగుతావు. కానీ ఈ జన్మకు పెద్దబాబు గారిని పెండ్లి చేసుకోలేవు. నా పానం పోయినా పర్లేదు, కానీ నీలాంటి దాన్ని నా దేవుడు చెయ్యి పట్టుకోనివ్వను. వంటలు చేసేది ఛాలెంజ్ చేస్తుందా? నన్ను అన్న పెడతాను, నువ్వు పిండ పెట్టాలని చూస్తున్నావు. ఇద్దరికి ఉన్న తేడా ఇదే. సచ్చిపోయి మళ్ళీ వచ్చిన చంద్రముఖి మాటకు మాట దెబ్బ కొడుతున్నావంటే బాగా ముదిరిపోయావే. చూస్తా, నీ అంతు చూస్తాను. ఏయ్ ఏయ్, నా అంత సూర్నికి ఆలోచించాల్సిన పని లేదు. కానీ ఒక్కటి చెప్తాను, ఇనుకో. అమ్మగారులకి ద్రోహం తలపెట్టాలని ఆలోచిస్తే ముందు నీకు నానే గుర్తుకు రావాలా. అట్టా చేస్తాను. పార్వతి ఉండగా గట్టమనేని కుటుంబం మీద నీ నీడ కూడా పడనివ్వను. నేను ఆ ఇంటికే మహారాణిని కాబోతున్నానే. నా నీడేంటి, ఇంటి గోడ మీద కూడా నా పేరే ఉండబోతోంది. పిచ్చి నీలాంబరి, అమ్మగారి ఇంటి గోడ మీద నీ పేరు ఎప్పటికీ ఉండదు. త్వరలోనే నీ పేరు నీ సమాధి మీద ఉంటాది.
పెద్దబాబు గారికి గతం గుర్తొస్తే నీ గురించి నాను చెప్తే ఎంతసేపు కూడా బతుకుండవు. తాళి కట్టించుకోవాలనుకున్నావు కదా, నీ పాడకి తాడు కట్టించుకుందు గాని చూడు. చిన్నబాబు, ఏంటి పిన్ని? ఊగింది చాలయ్యా, దిగవయ్యా. ఎందుకు? దిగండి. పెద్దబాబు, పెద్దబాబు ఇలారా. ఏంటి పిన్ని? నువ్వు పెద్ద కోడలతో కలిసి ఉయ్యాలోగాలయ్యా. నేనా? బ్రో కమాన్, నువ్వు బాబీ యోగండి. ఐస్ నువ్వు దిగు. వెళ్ళు నీలాంబరి, వెళ్ళండి ఇద్దరు. జాగ్రత్త ఐష్. కమాన్ బ్రో, ఎక్కు. కమాన్ బ్రో. కమాన్ బ్రో. అటు అటు జాగ్రత్తగా పట్టుకుని ఎక్కువ. జాగ్రత్త నీలాంబరి. కమాన్ బ్రో. ఆపండి, ఆపండి. చచ్చా, ఎవరు కట్టారు ఇది? చాలా అన్బ్యాలెన్స్డ్ గా ఉంది. కట్టడం కూడా రాదు. ఎలా ఊగాలో నీకు తెలియట్లేదు. పార్వతి, నువ్వు ఊగి చూపించు. పార్వత? అవునాంటీ, నీలాంబరికి ఉయ్యాలు ఊగటం రావట్లేదు. చూస్తే అర్థమవుతుంది కదా. పార్వతి, నువ్వు ఊగి చూపించు. నేనా? ఏం కాదురా పార్వతి. పార్వతి, ఎలా ఊగాలో చూపించు. ఇక్కడ ఉంగరాలు మార్చుకోవడం ఏంటి? అసలు ఈ మాట మాతో చెప్పనే లేదు. హనుమంతు కూతురు పార్వతిని కూడా మా ఇంటి బిడ్డగానే భావిస్తున్నాం సునంద. ఈ సంబంధం ఇంకా ఖాయం కాలేదు అన్న అనుమానం నువ్వేం పెట్టుకోవద్దు. చచా, అలాంటిదేం లేదు బావగారు. రోహిత్ గురించి మీకు తెలిసిందే కదా. ప్రకృతిని ఆరాధించడం వాడి హాబీ. వనభోజనాలప్పుడే పార్వతిని ప్రత్యక్షంగా చూడాలనుకున్నాడు. పార్వతి, నువ్వు వండిన వంటలు తింటూ నీ కళ్ళల్లోకి చూస్తూ రోహిత్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. రోహిత్ బ్రో వచ్చే వరకు ఎంటర్టైన్మెంట్ కోసం గేమ్స్ ఆడదాం. సూపర్. ఐస్ క్యాచ్ 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 క్యాచ్. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి.